ఎస్బీఐ క్లర్క్ రిజల్ట్స్ సంబంధించి గుడ్ న్యూస్ అండి. సో ఫైనల్గా మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. మనం ఈ వీడియోలో రిజల్ట్స్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, మీకు ఎన్ని మార్కులు వచ్చాయని ఎలా తెలుసుకోవాలి, రిజల్ట్స్ సంబంధించిన డైరెక్ట్ లింక్ ఏంటి, ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ఈ రిజల్ట్స్ అనేది ఇప్పుడే వచ్చాయి కాబట్టి ఎక్కువ మందికి తెలియదు. సో కాబట్టి వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే మీ వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేసేయండి. ఓకే, ఎస్. సో ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్స్ గురించి ఇంకా ఫ్యూచర్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, సో ఇది ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్. ఇక్కడ చూడండి, ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్ అనౌన్స్డ్. ఓకే, సో మా ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేశారని చెప్పి ఒక ఫ్లాష్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్ న్యూ. ఈ లింక్ మనం క్లిక్ చేసుకుంటే ఈ పేజ్ మనకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా రిక్రూట్మెంట్ ఇన్ క్లర్కర్ క్యాడర్ ఇన్ ఎస్బీఐ. ఓకే, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హెల్డ్ ఇన్ January 2024. మార్క్స్ సెక్యూర్డ్ బై ద క్యాండిడేట్ ఫేస్ 1. సో మార్క్స్ అంటే మీకు ఎంత మార్కులు వచ్చాయో తెలుసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ రోల్ నంబర్ ఆర్ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. చూడండి, రోల్ నంబర్ ఆర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఈ బాక్స్లో మీ రోల్ నెంబర్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఎంటర్ చేసుకొని ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఈ సెక్యూరిటీ పిన్ అనమాట. సో మీకు ఏదైతే కనిపిస్తుందో అది ఈ బాక్స్లో టైప్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే మీరు ఈజీగా మీ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఈ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దట్ మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే కానీ మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. మీకు తెలుసుకున్న తర్వాత ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. దీని గురించి నేను ఇంకా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.